అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ బిసుమా. ఐ ఆమ్ స్టడీ 10th క్లాస్. నేను చెప్పబోయేది పరలోక పట్టణంను గూర్చిన 3 వాస్తవములు. మొదటిది, పరలోక పట్టణము క్రీస్తు సంఘము అనే పెండ్లి కుమార్తె అయిన పెండ్లి కుమారునకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహుమానము. ప్రకటన 21:2-10. రెండవదిగా, పరిశుద్ధ దేవతలు కోట్లాదిగా ఈ పట్టణంలో ఉండెదరు. ప్రకటన 5:11. మూడవదిగా, ఆ పట్టణంలో పాపబడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడిన దానిలో ప్రవేశించెదరు. కానీ నిర్దోషమైన ఏదైనాను అసత్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడు లోనికి ప్రవేశింపడు. ప్రకటన 21:27. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ భరద్వాజ్. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. 119వ కీర్తన 18వ వచనం. అందరికీ థ్యాంక్ యూ. Praise Lord. My name is Sarika. I am studying 3rd class. నేను చెప్పబోయే వాక్యం 42 కీర్తన 2 వచనం. దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్టు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 42 కీర్తన 1 వచనం. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ పేర్ల. మై నేమ్ ఇస్ విజయరజ్విక. ఐ యామ్ స్టడీయింగ్ LKG. For the Son of Man come to seek and to save which were lost. Luke 19:10. అందరికీ పేర్ల. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ పోల్మడి జోష్న కేట్న. ఐఎమ్ ఇన్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం పాత నిబంధన గ్రంథములోని అధ్యాయములు 39. ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు 2వ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, యెర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలకి. కొత్త నిబంధన గ్రంథములోని అధ్యాయములు 27. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, 2వ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సీయులకు, మొదటి తెస్సలోనికయులకు, 2వ తెస్సలోనికయులకు, మొదటి తిమోతికి, 2వ తిమోతికి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, 2వ పేతురు, మొదటి యోహాను, 2వ యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అందరి ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ దర్శన్ కుమార్. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 149 కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అందరికీ థ్యాంక్ యూ. దేవాది దేవుడికి వందనాలు. దేవాది దేవుడికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ విజ్ఞాన. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే 1 నుంచి 10 అర్థాలు. 1, దేవుడు ఒక్కడే. 2, బైబిల్లో 2 గ్రంథాలు. మొదటిది పాత నిబంధన, 2 కొత్త నిబంధన గ్రంథము. 3, యేసుక్రీస్తు 3వ దినమున యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున లెగిసిన రోజు. 4, సువార్త 4, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 5, బుద్ధిగల కన్యకలు 5. 6, నరుడు నిర్మించిన రోజు. 7, విశ్రాంతి దినము. 8, నోవాహు జలప్రలయములో మిలిగిన వాళ్ళు. 9, ఆత్మఫలాలు. 9, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 10, ఆజ్ఞలు. 10, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు
పరలోకమందు మీ తండ్రికి కుమారులే ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:44 I love you. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సందేశ్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే టాపిక్ ఏమనగా ఐగుప్తులో దేవుడు చేసిన 5 అద్భుతాలు. మొదటిది ఏమనగా ఐగుప్తులో జంతువులపై మనుషులపై దద్దుర్లు వ్యాపించుట. నిర్గమకాండము 9:10. రెండవది ఏమనగా ఐగుప్తులో పిడుగులు వడగళ్ళు కురిపించుట. నిర్గమకాండము 9:24. మూడవది ఏమనగా ఐగుప్తులో మిడతలు వ్యాపించుట. నిర్గమకాండము 10:13. నాలుగవది ఏమనగా ఐగుప్తులో 3 రోజుల పాటు గారంధకారము కమ్ముట. నిర్గమకాండము 10:22. ఐదవది ఏమనగా ఐగుప్తులో ప్రథమ సంతానము మృతి నొందుట. నిర్గమకాండము 12:29. అందరికీ ప్రైజ్. రమేష్ నవీన్. నేను చెప్పబోయేది బైబిల్లో 40 అనే సంఖ్య గురించి. మొదటిది, నినివే పట్టణం 40 దినములు నాశనము అవుతున్నదని యోనా పట్టణం వారికి ప్రకటించెను. యోనా 3:4. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండెను. మత్తయి సువార్త 4:2. మూడవది, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము చెందిన తరువాత 40 దినములు సజీవుగా కనుపరుచుకొనెను. అపోస్తుల కార్యములు 1:3. నాలుగవది, ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన భూమిని 40 దినములు వేగు చూచిరి. సంఖ్యాకాండము 13:25. ఆల్ ఆఫ్ యూ. అందరికీ ప్రైజ్లో. మై నేమ్ ఇస్ లక్కీ. నేను చెప్పబోయే టాపిక్ ఏమనగా బైబిల్లో పరిశుద్ధత దేవునికి గల 7 పేర్లు. ఆదరణకర్త యోహాను 14:26. వాగ్దాన ఆత్మ అపోస్తుల కార్యము 1:4-5. దత్తపుత్ర ఆత్మ రోమా 8:15. పరిశుద్ధమైన ఆత్మ రోమా 1:2-7. విశ్వాసముతో కూడిన ఆత్మ 2 కొరింథీయులు 4:14-15. జ్ఞానమును ప్రత్యక్షించుము గల ఆత్మ ఎఫెసీయులకు 1:17. ఉపకార ఆత్మ నెహెమియా 9:20. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రిన్స్. నేను చెప్పబోయేది టాపిక్ ఏమనగా పరిశుద్ధాత్మ దేవుడి గురించి 5 సత్యములు. ఆయన సర్వత్యామం. కీర్తనలు 139:7. సెకండ్ది, ఆయన నిత్యుడు దేవుడు. హెబ్రీ 9:14. ఆయన దేవుడు అని పిలువబడినాడు. అపోస్తల కార్యములు 5:3. ఆయన తండ్రి అయిన దేవుడితో కుమారుడైన దేవుడితో సమానమైనాడు. మత్తాయి 28:19. ఆయన మానవులకు హృదయంలోని పరిశుద్ధాత్మను పరిశోధించును. మొదటి కొరింథీ 5:2-10. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ గీతాంజలి. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయేవి పరలోక పట్టణమును గూర్చిన 5 వాస్తవములు. మొదటిది, ఆ పరలోక పట్టణములో దేవుని సింహాసనము ఉండెను. ప్రకటన 4:2. రెండవది, ఆ సింహాసనమందు
ఆసీనుడైన వాడు సూర్యకాంత పద్మరగములను పోలినవాడు. ప్రకటన 4:3. ఆ సింహాసనము చుట్టూ మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు ఆచరించువాడు. ప్రకటన 4:3. 4వది, ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ప్రకటన 4:4. 5వది, ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు ధరించుకొని కూర్చుండి ఉండిరి. ప్రకటన 4:4. థ్యాంక్ యూ ఫర్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ హరిత గ్రేస్. ఐ యామ్ స్టడింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయేవి పరలోకమును గూర్చిన 3 వాస్తవాలు. ఆ పట్టణం రాజవీధి మధ్యలో జీవజల నది ప్రవహించుచున్నది. ప్రకటన 22:1. సమృద్ధి అయిన జీవమిచ్చుటకు ఆ పట్టణములో జీవవృక్షముండును. ప్రకటన 2:7. ప్రకటన 22:19. ఈ జీవవృక్షము నెలలకు ఫలించుచు సంవత్సరమునకు 12 కాపులు కాయను. ప్రకటన 22:19. అందరికీ థ్యాంక్స్. మై నేమ్ ఈజ్ బడితి లేఖన. ఐఎమ్ స్టడీ 8th క్లాస్. నేను పరలోక పట్టణం గురించిన 5 వాస్తవముల గురించి చెప్పబోతున్నాను. మొదటిది, ఆ పట్టణము దేవుని మహిమతో దగదగా మెరుగుచుండెను. ప్రకటన 21:11. రెండవది, ఆ పట్టణములో కన్నీరు, దుఃఖము, ఏడ్పు, వేదనలు ఉండవు. ప్రకటన 21:4. మూడవది, ఆ పట్టణంలో శాపగ్రస్తమైనది ఏదీ ఉండదు. ప్రకటన 22:3. నాలుగవది, ఆ పట్టణములో ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను తగలదు. ప్రకటన 7:16. ఐదవది, ఆ పట్టణంలో సూర్యచంద్రులు లేరు. గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రకటన 21:23. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మై నేమ్ ఇస్ బ్లెస్సీ. ఐ ఆమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయేవి బైబిల్ పరిశుద్ధాత్మ దేవునికి గల 7 పేర్లు. మొదటిది, దేవుని ఆత్మ. ఇది 1 కొరింథీ 3:16 రాయబడి ఉన్నది. రెండవది, క్రీస్తు ఆత్మ. ఇది రోమా 8:9 రాయబడి ఉన్నది. మూడవది, నిత్యుడగు ఆత్మ. ఇది హెబ్రీ 9:14 రాయబడి ఉన్నది. నాలుగవది, సత్యస్వరూపి అయిన ఆత్మ. ఇది యోహాను 14:13 రాయబడి ఉన్నది. ఐదవది, కృపకు మూలమగు ఆత్మ. ఇది హెబ్రీ 10:29 రాయబడి ఉన్నది. ఆరవది, మహిమా స్వరూపి గల ఆత్మ. 1 పేతురు 4:14 రాయబడి ఉన్నది. ఏడవది, జీవమునిచ్చు ఆత్మ. ఇది రోమా 8:2 రాయబడి ఉన్నది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ బి ప్రిన్స్. ఐ ఆమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయే టాపిక్ బైబిల్లో 40 అనే సంఖ్యకు వివరణ. మొదటిది, 40 అనే సంఖ్యకు కఠినమైన పరీక్షకు గుర్తుగా ఉన్నది. రెండవది, మోషే సీనాయి పర్వతము మీద 40 దినములు దేవునితో గడిపెను. నిర్గమకాండము 24:18. మూడవది, దేవుడు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు వర్షము కురిపించి జలప్రలయము రప్పించెను. ఆదికాండము 7:4. నాలుగవది, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో 40 సంవత్సరములు సంచరించెను. సంఖ్యాకాండము 14:33. ఐదవది, గొల్యాతు ఇశ్రాయేలులు 40 దినములు దూషించెను. మొదటి సమూయేలు 17:16. అందరికీ థ్యాంక్స్. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగెదా
వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ఇరుకైన దారి మాది, ఆపలేడు నమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు నన్ను విరోధి. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. అలసిపోము నడిదారిలో, బలపడతామన్ని వేళలో. అలసిపోము నడిదారిలో, బలపడతామన్ని వేళలో. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. మై నేమ్ ఈజ్ అఖిల్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ అఖిల్. నేను చెప్పబోయేది బైబిల్ టాపిక్ పాత నిబంధన వివరములు. మొదటిగా పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకములు ఉన్నాయి. రెండవదిగా పాత నిబంధనలో మొత్తం అధ్యాయములు 929. మూడవదిగా పాత నిబంధనలో మొత్తం వచనములు 23,214. నాలుగవదిగా పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకం కీర్తనలు. ఐదవదిగా అతి చిన్న పుస్తకం ఓబద్య. ఆరవదిగా 17 ప్రవచన సంబంధించిన పుస్తకములు, చరిత్ర సంబంధించిన పుస్తకములు. ఏడవదిగా 5 పద్యరూపకమైన పుస్తకములు. 17వది ప్రవచన సంబంధించిన పుస్తకములు. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ ధర్మ తేజ. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే టాపిక్ ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు చేసిన 5 అద్భుతాలు. మొదటిగా నీరు రక్తముగా మార్చుట, నిర్గమనము 7వ అధ్యాయము 20వ వచనము. రెండవది కప్పలు ఐగుప్తు దేశమంతా వ్యాపించుట, నిర్గమనము 8వ అధ్యాయము 6వ వచనం. మూడవది ఐగుప్తు దేశం అంతా పేలు వ్యాపించుట, నిర్గమనము 8వ అధ్యాయం 17వ వచనం. ఐగుప్తు దేశం అంతా ఈగలు వ్యాపించుట, నిర్గమనము 8వ అధ్యాయము 24వ వచనం. ఐదవది పొలములలో పశువుల పైన బాధాకరమైన తెగుళ్ళు వ్యాపించును, నిర్గమనము 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ జాన్ వివేక్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయేవి 12 గోత్రాల పేర్లు. రూబేను, షిమ్యోను, యోదా, జెబులోను, ఇషాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తలి, ఎఫ్రాయిము, మనప్షే, బెన్యామీను. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ అలేఖ్య. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయేది పరిశుద్ధ గ్రంథంలో చనిపోయి బ్రతికిన వారి గురించి చెప్పబోతున్నాను. మొదటి వ్యక్తి సారేపతు విధవరాలు చనిపోగా సారేపతు విధవరాలు కుమారుడు చనిపోగా ఏలియా ప్రార్థన ద్వారా దేవుని అతన్ని బ్రతికించాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. రెండవ వ్యక్తి షునేమిరాలి కుమారుడు చనిపోగా ఎలీషా ప్రార్థించి అతనిని బ్రతికించాను. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 34-35 వచనాలు. మూడవ వ్యక్తి ఎలీషా శల్యములు తగిలి బ్రతికిన మనుషుడు. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు ఉంటుంది. నాలుగవ వ్యక్తి యాయిరు కుమార్తె చనిపోగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ చిన్నదానిని ముట్టి బ్రతికించెను. లోకాసు వార్త 8వ అధ్యాయము 52-56 వచనాలు. అందరికీ థ్యాంక్స్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ దీప్తిశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఏలియా చేసిన 7 సూచక్రియలు. 3 సంవత్సరములు కరువు. మొదటి రాజుల గ్రంథము 17:1. రెండోది తొట్టులను పిండి మరియు బుడ్డులను నూనె తరగలేదు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 13-16 వచనాలు. మూడోది సారేపాతు విధవరాలు కుమారుని బ్రతికించేదను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము
15 నుంచి 24 వచనాలు. 4వది, కరేలు పర్వతంపై ప్రార్థన చేయగా అగ్ని కురిపించేదను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి 39. 5వది, యోర్దాను నది చీల్చక 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. 6వది, ఏలియా మాటలు బట్టి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేదను, హాజ్య సైనికులు నాశనం చేసేదను. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. 7వది, ఏలియా ప్రార్థన విస్తారమైన వర్షం కురిచెను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 41 నుంచి 46 వచనం. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ ఎం కార్తిక. ఐఎమ్ స్టడీ క్లాస్. నేను చెప్పబోయేది బైబిల్లో క్రొత్త నిబంధన వివరాలు. మొదటిది మొత్తం 27 పుస్తకములు. రెండవది 260 అధ్యాయములు. మూడవది 7959 వచనములు. 4వది అతిపెద్ద పుస్తకం అపోస్తుల కార్యములు. 5వది అతి చిన్న పుస్తకం 2వ యోహాను. 6వది 4 సువార్త సంబంధమైన పుస్తకములు. 7వది 22 పత్రికలు. 8వది ఒక చరిత్ర సంబంధమైన పుస్తకం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేమ్ ఇస్ బి మైథిలి. నేను చెప్పబోయేది అపోస్తులైన పౌలు గారు చేసిన 5 సూచక క్రియలను గూర్చి. మొదటిది, ఏలూమా అనే గారడి వారిని గుడ్డితనం కలుగజేసెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 8 నుంచి 12 వచనములు. 2వది, లుస్తా అనే కృంటివాణిని స్వస్థపరిచెను. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనములు. 3వది, ఎఫెసులో అనేకమైన విశేషమైన అద్భుతములు చేశాను. అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయము 11-12 వచనములు. 4వది, ఐతుకు అనే యవనస్తుని తిరిగి బ్రతికించాను. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు. 5వది, మేలీతు ద్వీపములో ఉప్లి యొక్క తండ్రిని స్వస్థపరచుట. అపోస్తుల కార్యగ్రంథము 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ హవీలా. నేను చెప్పబోయేవి ఎలీషా చేసిన 14 సూచక్రియలు. మొదటిది, యోర్దాను నదిని చీల్చెను. 2వ రాజులు 2వ అధ్యాయం 14వ వచనం. 2వది, ఎరుకో పట్టణంలో నీటిని మంచినీరుగా మార్చటం. 2వ రాజులు 2వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా మాటలను బట్టి బేతేల్లో ఉన్న 42 మంది బాలులను 2 ఆడేలుగు బంట్లు చీల్చుట. 2వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం, 23వ వచనం. 4వది, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏదేములో ఉన్న గోతులను నీళ్లతో నింపుట. 2వ రాజులు 3వ అధ్యాయము 16వ వచనం. 5వది, విధవరాలి ఇంట అక్కర్లు తీర్చుటకు ఇంటిలో ఉన్న పాత్రలన్నిటినీ నూనెతో నింపుట. 2వ రాజులు 4వ అధ్యాయము 15వ వచనం. 6వది, షునేమీరాలు కుమారుని బ్రతికించుట. 2వ రాజులు 4వ అధ్యాయం 32వ వచనం. విషపుతో నిండిన కూరను బాగు చేయుట. 2వ రాజులు 4వ అధ్యాయము 41వ వచనం. 8వది, మొదటి పంట బాపతకు తీసుకొచ్చిన పంటను రెట్టింపు చేయుట. 2వ రాజులు 4వ అధ్యాయము 42వ వచనం. 9, కుష్ఠరోగి అయిన నయమానును స్వస్థపరచుట. 2వ రాజులు 2వ అధ్యాయం 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. 10వది, ఎలీషా మాటలను బట్టి గెహాజీకి కుష్టు సంభవించుట. 2వ రాజులు 5వ అధ్యాయము 24వ వచనం. 11,
నీ గొడ్డలను తేలచేయుట. 2 రాజులు 6వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు. ఎలీషా ప్రార్థన ద్వారా పనివాని కన్నులు తెరవచేయుట. 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. 13వది ఎలీషా ప్రార్థన ద్వారా సిరియా సైన్యం అంతయు గుడ్డివారుగా మార్చబడుట. 2 రాజులు 6వ అధ్యాయము 18వ వచనం. 14 షుమ్రోన్లో ఉన్న కరువును తోలివేయుట. 2 రాజులు 7వ అధ్యాయము 3 నుంచి 16 వచనం. మిస్ విజయ్. నేను చెప్పబోయే టాపిక్ అపోస్తుల కార్యములు 6-5 వచనాల్లో ఉన్న 7 ప్రత్యేకులు. స్టెఫన్ మొట్టమొదటి అధిశిష్ట. ఫిలిప్ ఇతర 4 కుమారులతో 4 కుమారులు ప్రవక్తలు. 3వది ప్రొకోరు. 4వది నికానోరు. 5వది తిమోన్. 6వది పర్మినాస. 7వది నికాలస. వీరు అపోస్తుల చేత ప్రార్థన పూర్వకంగా పరిచయక పంపబడిన వారు. మై నేమ్ ఈస్ జి నాగ చైతన్య. ఐఎమ్ స్టడీ 7th క్లాస్. నేను చెప్పబోయేవి అపోస్తుడైన పేతురు చేసిన 4 సూచన క్రియలు. మొదటిగా శృంగారమైన దేవాలయం దగ్గర పడి ఉన్న కుంటివారిని స్వస్థపరిచాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. 2వదిగా అనేకులను స్వస్థపరిచాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 15-16 వచనాలు. 3వదిగా అయినే అనే పక్షవాతంతో పడి ఉన్న వారిని స్వస్థపరిచాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. 4వదిగా ఎప్పేలో ఉన్న ద్వారకాను తిరిగి బ్రతికించుట. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36 నుంచి 43 వచనాలు. మీ అందరికీ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ స్మైలీ. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయేది ప్రకటన గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ఇవ్వబడిన 5 పేర్లు. మొదటిది నమ్మకమైన సాక్షి. భూపతులకు అధిపతి. ప్రకటన గ్రంథం 1వ వచనం 5వ అధ్యాయం. అల్ఫావు ఓవేగు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 3వది జీవించేవాడు మొదటివాడు, అప్పటకువాడు, కడపవాడు. ప్రకటన గ్రంథం 8వ వచనం. థ్యాంక్ యూ. సైనికులం యేసుని సైనికులం, ధైర్యముతో పోరాడే
కీర్తనలు 14:21 దేవుని ఆత్మ చేత వారు పాపము చేయువారు వేదలను కటాక్షించువారు ధన్యులు. అందరికీ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ పంతజమన్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 28 అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టేవాడు ధన్యుడు, వద్దిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనిక్రమం పొందుడు.